అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రగతి భవన్ ముందు 3 సార్లు వెయిట్ చేశాడు. కనీసం మీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఆయన మరణాంతరం మాట్లాడారు తప్ప ఆయన బతుకున్నంతసేపు ఎప్పుడు కూడా గద్దర్ గురించి మాట్లాడలేదు. ప్రగతి భవన్ ముందు 3 గంటలు వేచి చూసినటువంటి పత్రికలకు, ప్రజలకి కూడా ఆయన వివరించాడు. నేను కేవలం ఆయనను కలిసి సాంస్కృతిక శాఖలో చిన్న ఉద్యోగం అడుగుతాను. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మీరు ఏమనుకోండి, గద్దరు ఒక కారణ జన్ముడే, గద్దర్ ఒక లెజెండ్. నాలాంటి కళాకారులకు కీర్తి శకాన్ని మనం చూడలే, గద్దర్ శకాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాం. కీర్తి శకము ఎవరన్నా అంటారు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ కళాకారులందరికీ ఒక గద్దర్ శక లాంటి ఒక లెజెండ్కు నేను పోవాలేగి సాంస్కృతిక సారథిలో ఒక 70 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? మీరు చెప్పండి, దయచేసి మీరు చెప్పండి. నిజంగానే సాంస్కృతిక సారథిలో నువ్వు చేస్తా అంటే నీకు చైర్మనే ఇస్తారు కదా. ఇక్కడ నిజంగానే నువ్వు ఉద్యోగం కాదు, నీ చేతుల మీద ఉద్యోగాలు ఇప్పించేవాడు కేసీఆర్ సారు. ఈయన వచ్చేసి 70 సంవత్సరాలకు అంటే కావలసుకొని కొన్ని ఆయనకి ఎవరు చెప్పిరో తెలియదు, ఏందో తెలియదు. సో నాకే లెటర్ పెట్టిండు సాంస్కృతిక సారథి చైర్మన్ గారికి, నాకు ఇందులో ఉద్యోగ అవకాశం. ఆయన కలిస్తే కదా ఆయన ఎందుకు వచ్చాడో తెలిసేది. మీరు ఆయన కలవడం లేదు కదా. నేను ఇక్కడ విషయం చెప్తున్నా. ఇక్కడ కూడా వచ్చి అక్కడికి లెటర్ పంపించి ఉద్యోగం కోసం అని వెళ్ళిండు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, అన్నను ఎవరు మిస్గైడ్ చేసిరో ఎవరెందో తెలియదు. నిజంగానే గద్దర్ అన్న కేసీఆర్ని కలవాలని అనుకుంటే 100కు 100% ఆయనకి ఎప్పుడు కూడా ప్రగతి భవన్ ద్వారాలు తెలిసే ఉంటాయి. గద్దర్ వస్తా అంటే ఆహ్వానించిన వాళ్ళు ఎవరు ఉంటారే? అక్కడ కూర్చున్న నన్ను లోపలికి రానిత్తలు అనేది అది వాస్తవంగా కేసీఆర్ గారిని బదనాం చేసిరే తప్ప కేసీఆర్ గారు గద్దర్ అన్న అంటే అపారమైనటువంటి ప్రేమ. నేను 100 సార్లు ఒక కళాకారునిగా ఎన్నో రాత్రులు మేము గడిచినాం, ఎన్నో సార్లు మాట్లాడినాం. గద్దర్ అన్న అంతకుముందు కూడా కేసీఆర్ సార్ చైర్మన్ గా మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? నేను మస్తు రోజు కలుస్తూనే ఉంటా గద్దర్ అన్న. నేను ఎందుకు కలవను? నేను రోజు కలుస్తాను. కేసీఆర్ తో కల్పించే ప్రయత్నం ఆయన కలుస్తా అంటే కదా, ఆయన కలుస్తా అంటే కదా. నిజంగానే మీకు ఒక విషయం చెప్పాలి. మీకు కూడా ఫోటో పంపిస్తా, మీరు చూడండి. ఈశ్వరన్న, కొప్పుల ఈశ్వరన్న, నేను ఇద్దరం కూడా గద్దర్ అన్న దగ్గరికి మేము వెళ్ళినాం. దళిత బంధు పథకాన్ని లాంచ్ చేయిద్దామన్నా, నీ చేతుల మీదుగా చేయిస్తామన్నా, ఒక దళితులకు ప్రయోజనం జరుగుతూ ఉన్నప్పుడు 100కు 100% నీ చేతుల మీదుగా చేపిద్దామన్నా, సార్ పంపించిండు అన్న అని చెప్పేసి ఆయన ఒక మంత్రి, సోషల్ వెల్ఫేర్ ఆయన మీకు ఆ ఫోటో పంపిస్తా. ఆయన మంత్రిగా, అదే నేను తీసి పంపిస్తాను మీకు. ఆయన మంత్రిగా నేను ఇద్దరం కూడా మేము గద్దర్ అన్న ఇంటికి వెళ్ళాం. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల రాత్రి దాకా. అన్నా నువ్వు రండి, సీఎం గారు పంపించిర్రు, నీ చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అడుగుతూ ఉంటే తను రాలేదు. అది రాలేపోక దాని తర్వాత మళ్ళీ నన్ను కేసీఆర్ సార్ నన్ను ఇంట్లోకి రానియలేదని చెప్పేసి అది జరిగింది. వాస్తవంగా నేను ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, కళాకారులన్నా కూడా అందరి మీద గౌరవం. అంటే గద్దర్ అంటే అమితంగా ఇష్టపడే వ్యక్తి కేసీఆర్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.